చికెన్ మంచూరియా వితౌట్ సాస్ మనందరి ఇళ్లలో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఆశ్చర్యపోతున్నారు కదా. ఖచ్చితంగా ఈ వీడియో మీరు అందరూ చూడాల్సిందే. ముందుగా నన్ను పరిచయం చేసుకోవాలి కదా, పాత వాళ్ళంటే సరే, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ తోటి చాలా మందికి రికమెండ్ అవుతుంది. ఏ సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. ముందుగా చికెన్ వాష్ చేసి వడగట్టుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోండి. ఒక ఫుల్ ఎగ్ అయితే తీసుకున్నా. నా దగ్గర ఉన్న చికెన్ క్వాంటిటీకి ఒక ఎగ్ అయితే సరిపోయింది. ఉప్పు, పసుపు, కారం అన్నీ సరిపడా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా తినలేము. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే నోట్లో పెట్టుకోలేరు. ఇక ధనియాల పొడి, అల్లం పేస్ట్, సరిపడా కార్న్ఫ్లవర్ పొడి అంటే మొక్కజొన్న పొడి. చాలా మందికి కార్న్ఫ్లవర్ పొడి అంటే తెలియదు. ఇప్పటికి కూడా మొక్కజొన్న పొడి అంటే ఇస్తారు, కార్న్ఫ్లవర్ పొడి అంటే ఇస్తారు. నాకైతే 1-2 స్పూన్లు అయితే సరిపోయింది. బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసినామంటే బాగా మ్యాగ్నెట్ అయిపోద్ది. చాలా అన్ని పడతాయి కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేద్దాం మూత పెట్టేసి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఎక్కువైతే పోసుకోవద్దు. ఎక్కువ పోసుకున్నా కూడా మళ్ళీ మిగతా కూరలో మనం వాడలేం కదా. ఎప్పుడన్నా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు వాడుకుంటాం కాబట్టి ఇంక నా 2-3 సార్లు ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ నూనె అవసరం లేకుండా కొద్దిగా వేసుకొని 2-3 సార్లుగా ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ని వేసిన వెంటనే కలపకుండా ఒక 2 సెకండ్స్ తర్వాత కలపండి, లేకుంటే అతుక్కుంటాయి అనమాట. అట్లా జిగురుకు అతుక్కుంటే కార్న్ఫ్లవర్ పొడి కదా, ఆ జిగురుకు అతుక్కుంటాయి. అట్లా విడివిడిగా చేసుకుంటే ముక్కలు ముక్కలుగా మనకి మంచిగా వస్తుంది. ఇట్లా బ్రౌనిష్ కలర్లో రావాలి, ఎర్రగా. నేనైతే ఎక్కడ కూడా కలరే యూజ్ చేయలేదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా వీడియోలో. నేను వేసింది ఒక్క ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్ట్, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్ పొడి, ఎగ్, అంతే. ఎక్కడ కూడా కలరే యూజ్ చేయలేదు. ఇలా ఎర్రగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకుంటే అదే కలర్ వస్తుంది. మనం ఏ కలర్లో ఏం యూజ్ చేయలేదు. మిగతా వాటిని కూడా అట్లా డీప్ ఫ్రై చేసుకోండి. నేను కొద్దిగా పోసుకున్నా కాబట్టి 2-3 సార్లుగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసి అయితే పక్కన పెట్టేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో మనకి టేస్ట్ రావాలంటే సాసులు అయితే మన దగ్గర లేవు. అవి ఏం ఉండాల్సిన అవసరమే లేదు. ఒక టమోటా, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పంచదార, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సాస్ మనకి రెడీ అయిపోద్ది. నా దగ్గర ఉన్న చికెన్ క్వాంటిటీకి నేను ఇంత వేసుకున్నాను. ఒక టమోటా, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పంచదార, కొద్దిగా సాల్ట్. నాకు ఇదైతే సరిపోద్ది నా దగ్గర ఉన్న చికెన్ క్వాంటిటీకి. చికెన్ ఎక్కువ ఉంటే మటుకు ఇంకొక టమోటా, 2 టమోటాలు ఎక్స్ట్రా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోద్ది. ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా, దాంట్లో ఆయిల్ అంతా తీసేసి ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్. దాంట్లో చిన్నులపాయలు, చిన్నగా నలగొట్టిన చిన్నులపాయలు, ఫస్ట్ అవి కొంచెం వేగినాక ఆనియన్స్ కూడా వేసి బ్రౌన్ కలర్లో వచ్చినాక అప్పుడు మనం టమోటాని పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో, అదైతే వేసేసుకుందాం. కొంచెం వాటర్ కూడా పోసుకొని కొద్దిగా ఆయిల్లో ఉడకనిద్దాం. మనం అన్ని పచ్చి వేసినాం కదా, టమోటాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. మళ్ళీ అవి పచ్చి పచ్చిగా తగులుతుంటుంది మనకి, స్మెల్ కానీ టేస్ట్ కానీ. అందుకే కొద్దిగా ఆయిల్లో వాటర్లో ఆ సాస్ను ఉడకనిచ్చేసి మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం కలుపుతా ఉడకబెట్టేసి ఆపై ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా ఉంది, చూపిస్తా మీకు. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ పొడి వాటర్లో కలుపుకొని పోసుకోండి. కొంచెం జిగురు తగులుతా బాగుంటుంది తినేటప్పుడు. మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఈ కార్న్ఫ్లవర్ పొడి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే, ఆ జిగురు తగలాలంటే. మొత్తం అంతా దగ్గర బన్నిచ్చి లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ వేసుకొని మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇక తిన్నామంటే మనం రెస్టారెంట్కి పోవలేదు, ఏ డాబాకు పోవలేదు, సాసులు అవసరం లేదు. ఈజీగా ప్రతి ఇంగ్రీడియంట్ మన అందరి ఇళ్ళల్లో ప్రతిరోజు ఉండేదే. మనకి ఏ సాసులు అవసరం లేదు. నేను నిమ్మకాయ కూడా పిండలేదు. టేస్ట్ మటుకు అదిరిపోయింది. ఎక్కడ కూడా కలర్ యూజ్ చేయలేదు. కలర్ కూడా చూడండి సేమ్ ఉంది అసలుకి. చేసుకున్న వెంటనే టెంప్ట్ అయిపోయినాం. మా సాయి నేను ఇద్దరం తింటానే ఉన్నాము. ఇంకెక్కడ ఆగేది లేదు. అంత టేస్ట్ మటుకు అంత బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. ఇది మటుకు ఈ రెసిపీ మీరెవ్వరు మిస్ అవ్వద్దు, అంత బాగుంది. ఈ రెసిపీని ఫుల్ వీడియో చూసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఎట్లా వచ్చిందో కూడా పెట్టండి. టేస్ట్ మటుకు అదిరిపోయింది, మీరే చెప్తారు. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. నా వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ అయితే చేయండి. బాయ్ అండి.